యొక్క పరిపాలన అయిపోయిన తర్వాత రెండవ యుద్ధమల్లుని తప్పించి రాజ్యానికి వచ్చినటువంటి రాజు రెండవ చాళుక్య భీముడు. ఈ రెండవ చాళుక్య భీముడు చాలా ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే ఈయనకు ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్య కొడుకు దానార్ణవుడు అయితే రెండవ భార్య కొడుకు రెండవ అమ్మరాజు. ఈ దానార్ణవునికి రెండవ అమ్మరాజుకి మధ్య వారసత్వ యుద్ధాలు అనేది మొదలవుతాయన్నమాట. ఈయనకు ఉన్నటువంటి బిరుదులు బృహద్భీమ, రాజమహేంద్ర, గండమార్తాండ అనేటువంటి బిరుదులు ఈయన కలిగి ఉన్నాడు. రెండవ చాళుక్య భీమునికి ఇద్దరు భార్యలు ఉన్నారని, ఒక భార్య పేరు అంకిదేవి, ఇంకో భార్య పేరు లోకాంబ లేదా లోక మహాదేవి అని ఇద్దరు భార్యలు ఉన్నారు. అంకిదేవి కళింగ రాకుమార్తె అయితే లోకాంబ లేదా లోక మహాదేవి తెలుగు చోళుల యొక్క రాకుమార్తె. అంకిదేవికి కలిగినటువంటి సంతానం దానార్ణవుడైతే లోక మహాదేవికి కలిగినటువంటి సంతానము రెండవ అమ్మరాజు. మరి రెండవ చాళుక్య భీముని యొక్క పరిపాలన అయిపోయిన తర్వాత నెక్స్ట్ రాజ్యభారం అనేది రెండవ అమ్మరాజు తీసుకోవడం జరుగుతుంది. ఈ రెండవ అమ్మరాజు దాదాపుగా 25 సంవత్సరాలు పరిపాలించాడు. 2 సార్లు రాజ్యం కోల్పోతాడు. అయినా 20 సంవత్సరాలు పరిపాలించాడు అనమాట. రెండవ అమ్మరాజు యొక్క భార్య చాలా ఇంపార్టెంట్. ఆమె ఎవరంటే ఆమె పేరు చామకాంబ. ఈ చామకాంబ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈమె జైన మతాన్ని అవలంబించినటువంటి రాకుమార్తె రాణి అనమాట. రెండవ అమ్మరాజు యొక్క భార్య చామకాంబ జైన మతాన్ని ఆదరించింది, అభిమానించింది, ఆచరించింది. మరి ఈమె ఏలూరులో సర్వలోకాశ్రయం అనేటువంటి ఒక జైన ఆలయాన్ని కూడా నిర్మించడం జరిగింది. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఏలూరులో సర్వలోకాశ్రయం అనేటువంటి జైన ఆలయాన్ని నిర్మించినటువంటి వారు ఎవరు అంటే మన ఆన్సర్ ఏమవుతుందంటే చామకాంబ అవుతుంది. చామకాంబ ఎవరు అంటే రెండవ అమ్మరాజు యొక్క భార్య అని మనం గుర్తుంచుకోవాలి. ఓకే, మరి రెండవ అమ్మరాజు యొక్క భార్య చామకాంబతో పాటు రెండవ అమ్మరాజుకి ఒక సేనాని ఉన్నాడు. ఆ సేనాని పేరు దుగ్గరాజు. ఈ దుగ్గరాజు ప్రకాశం జిల్లా ధర్మవరం అనే ఉంటుంది కదా, అనంతపురం కాదు, ప్రకాశం జిల్లా ధర్మవరంలో కటికాభరణ జినాలయం అనేటువంటి ఒక ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఇది ఒక జైన ఆలయం అనమాట. కటికాభరణ జినాలయం అనేటువంటి ఒక ఆలయాన్ని రెండవ అమ్మరాజు యొక్క సేనాధిపతి దుగ్గరాజు నిర్మించడం జరిగింది. ఇది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. రెండవ అమ్మరాజు యొక్క భార్య చామకాంబ, అలాగే రెండవ అమ్మరాజు సేనాధిపతి దుగ్గరాజు, వీళ్ళిద్దరూ జైన మతాభిమానులని మనకు తెలుస్తుంది. మరి రెండవ అమ్మరాజు ఏం చేశాడంటే ఈ కటికాభరణ జినాలయం ఉంది కదా, తన సేనాధిపతి దుగ్గరాజు కట్టించినటువంటి కటికాభరణ జినాలయానికి మలయంపూడి అనేటువంటి ఒక గ్రామాన్ని రెండవ అమ్మరాజు దానం చేయడం జరిగింది. ఈయన దగ్గర ఉన్నటువంటి ఆస్థాన కవులు ఎవరు అంటే పోతన భట్టు, భట్టు దేవుడు, మాధవ భట్టు అని ఈయన దగ్గర 3 ఆస్థాన కవులు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అయితే భట్టు దేవుని యొక్క బిరుదు ఏంటంటే కవి చక్రవర్తి. కవి చక్రవర్తి అనే బిరుదు భట్టు దేవునికి ఉంది. ఎవరెవరు ఉన్నారంటే ఆస్థాన కవులు పోతన భట్టు, మాధవ భట్టు, భట్టు దేవుడు అని 3 మనకు ఆస్థాన కవులు ఉన్నారు రెండవ అమ్మరాజు దగ్గర. రెండవ అమ్మరాజు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈయన ఏనుగులకు శిక్షణ ఇచ్చేటువంటి ఒక స్కిల్ అనేది రెండవ అమ్మరాజుకి సొంతం. నెక్స్ట్ రెండవ అమ్మరాజు యొక్క బిరుదులు మనకి ఇంపార్టెంట్ ఏంటంటే కవి గాయక కల్పతరు అనేటువంటి బిరుదు కలిగి ఉన్నాడు, పరమ బ్రాహ్మణ్య అనేటువంటి బిరుదు కలిగి ఉన్నాడు. ఇవి మనకి ఇంపార్టెంట్ అనమాట. సర్వలోకాశ్రయ అనేటువంటిది తూర్పు చాళుక్య రాజులందరికీ ఉన్నటువంటి బిరుదులే. మనకి కవిగాయక కల్పతరువు అనేటువంటి బిరుదు కనిపించిన వెంటనే రెండవ అమ్మరాజు అని మనము టిక్ చేయాలి. ఎందుకంటే ఈయన దగ్గర పోతన భట్టు, తర్వాత భట్టు, ఇలా 3 కవులు ఉన్నారు కాబట్టి ఈయనకి కవిగాయక కల్పతరువు అనేటువంటి బిరుదు కూడా ఉంది అనమాట. మరి రెండవ అమ్మరాజు 20 సంవత్సరాలు పరిపాలించాడు అని నేర్చుకున్నాం కదా. మరి ఏం చేశాడంటే మొదటి భార్య అంకిదేవికి కూడా ఒక కొడుకు ఉన్నాడు రెండవ చాళుక్య భీమునికి అని అనుకున్నాం కదా. మరి ఆ దానార్ణవుడు ఏం చేశాడంటే రాష్ట్రకూట రాజు అయినటువంటి 3వ కృష్ణుని యొక్క సహాయం తీసుకొని ఈ రెండవ అమ్మరాజుని చంపించడం జరిగింది. ఇది ఏ విధంగా జరుగుతుందంటే రాష్ట్రకూట రాజు 3వ కృష్ణుడు తన దగ్గర ఉన్నటువంటి కాకత్య గుండార అనేటువంటి ఒక సేనాని ఈ దానార్ణవునికి సహాయంగా పంపిస్తే ఈ దానార్ణవుడు రెండవ అమ్మరాజుని చంపించడం జరుగుతుందన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఈ విషయాలు ఎలా తెలుస్తున్నాయంటే దానార్ణవుడు ఒక శాసనం వేస్తాడు. ఆ శాసనం ఏంటంటే మాగల్లు శాసనము. ఈ మాగల్లు శాసనం 1950లో వేయడం జరుగుతుందన్నమాట. ఈ మాగల్లు శాసనం అనేది కాకతీయ
వంశంలో చాలా ఇంపార్టెంట్. వాళ్ళ గురించి తెలుపుతున్నటువంటి శాసనము మాగల్లు శాసనం. మాగల్లు శాసనాన్ని వేయించింది దానార్ణవుడు. ఓకే, దానార్ణవుడు ఎందుకు ఈ మాగల్లు శాసనం వేయించాడంటే కాకతీయ కుండన తనకు సహాయంగా ఉన్నాడు. ఎందులో అంటే రెండవ అమరాజుని చంపడంలో తనకు సహాయపడినందుకు కాకతీయ కుండన పేరు మీదుగా ఒక బ్రాహ్మణులకు ఒక గ్రామాన్ని దానం చేస్తూ ఈ మాగల్లు శాసనం ఇవ్వడం జరిగింది. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. మరి ఈ దానార్ణవుని కాలంలో రెండవ చాళుక్య భీముని యొక్క కుమారుడు దానార్ణవుని కాలంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే తూర్పు చాళుక్య రాజులకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాళ్ళ యొక్క శత్రువులు ఎవరంటే మనకి రాష్ట్రకూటులు అని తెలుసు కదా. లేదా వాళ్ళు ఏ విధంగానో అంటే వీళ్ళ యొక్క రాజ్య పాలనల్లో జోక్యం చేసుకోవడమో లేదంటే వీళ్ళ మీద దాడి చేయడమో అలాంటివి చేస్తూ వస్తున్నారు. అయితే దానార్ణవుని కాలానికి ఈ రాష్ట్రకూట వంశాన్ని అంతం చేసి కళ్యాణి చాళుక్యులు రాష్ట్రకూట రాజ్యాన్ని ఆక్రమించుకోవడం జరిగింది దానార్ణవుని కాలంలో అనమాట. ఓకేనా. అందువల్ల రాష్ట్రకూటులు అంతం కావడంతో ఈ దానార్ణవుడు రెండవ అమరాజుని చంపిన తర్వాత ఈయన కొన్ని ప్రాంతాలని ఆక్రమించుకున్నాడు అనమాట. ఆ ప్రాంతాలు ఏంటంటే వెలనాడు, కొనిదెన, పుత్తపినాడు అనేటువంటి ప్రాంతాలని ఈయన తన ఆధీనంలోకి తెచ్చుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ టయానికి రాష్ట్రకూటులు కళ్యాణి చాళుక్యుల చేతిలో ఓడిపోవడం జరుగుతుంది. రాష్ట్రకూట వంశం అనేది అంతమవుతుంది అనమాట. అందువల్ల ఈ వెలనాడు, కొనిదెన, పుత్తపినాడులో వీటిని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు మన దానార్ణవుడు. అయితే తనకు యుద్ధంలో సహాయపడినటువంటి ముదిగొండ చాళుక్యుడికి ఈ పుత్తపినాడుని ఆయన ఇవ్వడం జరిగిందనమాట. అయితే మనం రెండవ అమరాజుని దానార్ణవుడు చంపించాడని నేర్చుకున్నాము. దాదాపుగా కొంతకాలం అయితే దానార్ణవుడు పరిపాలన చేశాడు. అయితే కొంతకాలం తర్వాత కర్నూలు జిల్లాలో పెదకల్లును రాజధానిగా చేసుకొని జటాచోడ భీముడు అనేటువంటి రాజు పరిపాలిస్తూ ఉంటాడు. ఈ జటాచోడ భీముని యొక్క చెల్లెలి భర్తనే ఈ రెండవ అమరాజు. అందువల్ల తన చెల్లెలి భర్తని చంపినందుకు దానికి ప్రతీకారంగా ఈ జటాచోడ భీముడు వేంగి రాజ్యం మీద దండెత్తి ఈ దానార్ణవుని చంపివేయడం జరుగుతుందన్నమాట. అందువలన మనకు తూర్పు చాళుక్య రాజుల యొక్క పాలన అప్పటికి అంతమైంది. అయితే ఈ దానార్ణవునికి కూడా 2 పిల్లలు ఉంటారు. ఆ పిల్లల పేర్లు ఏంటంటే ఒకటి పేరు శక్తివర్మ అని ఒకడు ఉంటాడు, ఇంకోడు విమలాదిత్యుడు అని ఇంకోడు ఉంటాడు అనమాట. మరి ఈ జటాచోడ భీముడు వాళ్ళ నాన్నను చంపేసరికి, దానార్ణవుని చంపేసరికి మొదటి శక్తివర్మ, విమలాదిత్యుడు వీళ్ళిద్దరు కూడా చోళ రాజ్యానికి పారిపోయి అక్కడ రాజరాజ చోళుని యొక్క ఆశ్రయాన్ని కోరడం జరుగుతుంది. అయితే అక్కడ చోళరాజు వీళ్ళకి ఆశ్రయం ఇవ్వడమే కాకుండా ఈ చోళరాజు రాజరాజ చోళునికి కుమార్తె కుందవ అని ఉంటుంది. ఈ కుందవని దానార్ణవుని యొక్క రెండవ కుమారుడు విమలాదిత్యునికి ఇచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది. అయితే తూర్పు చాళుక్య రాజుగా శక్తివర్మని నిలబెట్టాడనమాట. ఎందుకోసమంటే జటాచోడ భీముడు విమలాదిత్యుని చంపేస్తాడన్న భయంతో ఈ శక్తివర్మని రాజుగా కొంతకాలం ఉంచుతాడు ఈ చోళరాజు రాజరాజు అనమాట. ఓకేనా. మరి ఇంతమంది మనం అనుకున్నాము దానార్ణవుని కాలంలో కళ్యాణి చాళుక్యులు రాష్ట్రకూట రాజ్యాన్ని అంతం చేసి కళ్యాణి చాళుక్యులు వచ్చారని. మరి కళ్యాణి చాళుక్యులు వచ్చిన తర్వాత ఊకుంటారు కదా. వీళ్ళు కూడా వేంగి రాజ్యం మీదకి దాడి చేయడం ప్రారంభించారనమాట. కాబట్టి అప్పుడు కళ్యాణి చాళుక్య రాజు ఎవరున్నాడంటే సత్యాశ్రయుడు అనేటువంటి కళ్యాణి చాళుక్య రాజు ఉన్నాడు. ఈయనకి సేనాని ఎవరంటే బయలునంబి అనేటువంటి ఆయన ఉన్నాడనమాట. ఈ బయలునంబిని పంపించాడు వేంగి రాజ్యం మీదకి దాడి చేయమని. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి చోళరాజు మొదటి రాజేంద్రుడు, ఈయన రాజరాజు యొక్క కుమారుడు, ఈయన ఏం చేశాడంటే ఈయన వేంగి రాజ్యం మీదకి తన సేనాని బయలునంబిని పంపిస్తే మొదటి రాజేంద్రుడు ఆ కళ్యాణి చాళుక్య రాజ్యం మీదకి దండయాత్ర మీదకి బయలుదేరతారన్నమాట. ఈ విషయం తెలుసుకున్నటువంటి బయలునంబి ఏం చేస్తాడంటే మళ్ళీ వెనక్కి తిరిగి రావడం జరుగుతుంది. అందువల్ల శక్తివర్మ అనేది రాజ్యం అనేది మళ్ళీ చేసుకోగలుగుతాడు. ఎందుకోసం అంటే బయలునంబి మళ్ళీ వెనక్కి తిరగడం వల్ల. ఓకేనా. దీనికి కారణం ఏంటంటే మొదటి రాజేంద్రుడు కళ్యాణి చాళుక్య రాజ్యం మీదకి దండెత్తడానికి పూనుకోవడం. ఓకే. అయితే శక్తివర్మకు ఉన్నటువంటి బిరుదు ఏంటంటే చాళుక్య చంద్రుడు అనేటువంటి బిరుదు ఈయన కలిగి ఉన్నాడు. శక్తివర్మకు సంబంధించినటువంటి బంగారు నాణ్యాలు మనకు కొన్ని అరకాన్ తీరంలో లభించడం జరిగిందంట. ఓకే. అందువల్ల వ్యాపారులు ఆ కాలంలో ఆంధ్ర నుంచి వర్తకం చేసి ద్వీపాంతరాలకు వెళ్ళారని మనకు అర్థమవుతుంది. అయితే కొంతకాలం శక్తివర్మ పరిపాలించిన తర్వాత మ్యాటర్ అంతా అదే సేఫ్గా ఉన్న తర్వాత విమలాదిత్యాన్ని రాజుగా చేస్తారు చోళరాజులు.
ఓకే, విమలాదిత్యుడు ఏం చేస్తాడంటే తెలివిగా ఈ రాజరాజు యొక్క కూతురు కుందవని పెళ్లి చేసుకోవడంతో పాటు వాళ్ళ నాన్న ధనార్ణవని చంపినటువంటి జటాసురుడికి ఒక కుమార్తె ఉంటుంది. ఆ ఆయన కుమార్తె వచ్చేసి మేళం అనమాట. ఆ మేళమును తర్వాత రాజరాజ చోళుని యొక్క కుమార్తె కుందవను ఇద్దరిని కూడా పెళ్లి చేసుకొని ఈయన సేఫ్గా ఈ తూర్పు చాళుక్య రాజ్యాన్ని పరిపాలించడం జరుగుతుందన్నమాట. ఓకే, ఈ విమలాదిత్యుని గురించి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే విమలాదిత్యుడు ఈ రాజరాజ చోళుని యొక్క కుమార్తె కుందవని పెళ్లి చేసుకోవడము, జటాచురుని యొక్క కుమార్తె మేళమని పెళ్లి చేసుకోవడం, దీనివల్ల చోళ చాళుక్య రాజ్యానికి మధ్య సంబంధాలు ఏర్పడ్డాయి. అలాగే తెలుగు చోళులకి ఈ వేగి చాళుక్యం మధ్య కూడా బంధాలు బలపడ్డాయి అన్నమాట. విమలాదిత్యునికి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈయన జైన మతాన్ని అవలంబించినటువంటి మొట్టమొదటి తూర్పు చాళుక్య రాజు. రాణుల్లో అయితే రెండవ అమరాజు యొక్క భార్య చామకాంబ జైన మతాన్ని ఆచరించింది. రాజుల్లో విమలాదిత్యుడు జైన మతాన్ని ఆదరించాడనమాట. అయితే ఆచరించినటువంటి ఒకే ఒక తూర్పు చాళుక్య రాజు జైన మతాభిమాని ఎవరంటే విమలాదిత్యుడు అని మనం చెప్పాలి. ఈయన రామతీర్థంలో ఆయన యొక్క గురువు అయినటువంటి త్రికాలయోగి సిద్ధాంత దేవునికి రామకొండ అనేటువంటి ఒక గుహాలయాన్ని రామతీర్థంలో ఈయన బహుమతిగా అందజేయడం జరుగుతుందన్నమాట. ఈ రామతీర్థం అనేది మనకు విజయనగరం జిల్లా కిందకి వస్తుంది.